విజయవాడలో జరిగిన ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు. రసాయనపై ఆధారపడకుండా సహజ వనరులతో వ్యవసాయం చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆమె అన్నారు. అటు ఆరోగ్యం, ఇటు ఆదాయం ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యం అవుతుందని అంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఆర్గానిక్ వ్యవసాయం ఆవశ్యకత గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందన్నారు. బాగుండాలంటే రైతు బాగుండాలి. మరి రైతు బాగుండాలి. రైతు పండించిన రైతు మామూలుగానే దేశానికి ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడు, మరి అదే విధంగా మన అందరికీ అన్నం పెట్టే రైతన్న, పంట నష్టం వస్తుందని తెలిసినా కూడా పంట పెట్టే రైతు, మరి రైతు కూడా బాగుపడాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని విధాలుగా కలుషితం అయిపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో మరి అనేక రోగాలు రావటం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతోంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువైపోతోంది? పంజాబ్లో పంట ఎక్కువ పడుతుందంటే ఇప్పుడు పంజాబ్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మరి అధిక ఎరువులు, రసాయనిక ఎరువులు వాడటం వల్లే మరి ఈ రోగాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి, మాతో చర్చించి, రైతన్నలతో చర్చించి మనం చాలా సీరియస్గా మనం ప్రజలని కాపాడుకోవాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు అందరూ ఫోకస్ పెట్టండి. వారికి కావాల్సిన ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన సదస్సులు పెట్టండి. మరి అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మరి వారి కుటుంబం, గతంలో గ్రామాల్లో ఎక్కడ క్యాన్సర్ అనే వ్యాధి వినిపించేది కాదు, ఒకటో ఇద్దరికి వినిపించేది. అప్పుడు మరి నవధాన్యాలతో భోజనాలు చేసేవారు. ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ పండియటం వల్ల వారికి లాభం పొందుతారు, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, వారు మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాల యువకుడు ఈరోజు ఈ విధంగా కష్టపడుతున్నాడు అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం, మరి ఏదైతే నవధాన్యాలతో ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తగా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మనమన్నా 15 గంటలు పనిచేస్తే భయపడతామేమో, అలసిపోయినట్టుంటాం. 24 గంటల సేపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్కి అందరూ దృష్టి పెట్టండి. దానికి ఏ విధంగా బైబ్యాక్ చేయాలి, పంట ఏ విధంగా పెట్టాలి, ఎరువులు ఏ విధంగా వాడాలి, బైబ్యాక్ ఏ విధంగా చేయాలి. ఈరోజు నిజంగానే ఆర్గానిక్ ఫార్మింగ్తో పండించిన పంటలు కావచ్చు, మరి నవధాన్యాలు కావచ్చు, అంతేకాకుండా ఫ్రూట్స్ ఏది చూసినా ఈరోజు డిమాండ్ ఉంది. దీని రైతులకి అవగాహన చేయాలనే ఉద్దేశంతోనే మరి మా డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈరోజు మా సెక్రటరీ గారు, మరి మా డిపార్ట్మెంట్ అందరం కలిసి, మా చైర్మన్లు అందరం కలిసి ఒక అవగాహన సదస్సు పెట్టుకున్నాం. మరి ఆరోగ్యం కూడా బాగుండే విధంగా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా అందరూ కూడా చెప్పారు కాబట్టి దయచేసి అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ రండి, ఆర్గానిక్ ఫుడ్ వాడదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అన్న విషయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.